నాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు దిస్తాయి దాకుదాది బుక్కల సుత్తెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. అమ్మాయిలు అబ్బాయిలు. మరి నా కత్తులాంటి ముగ్గురు అమ్మాయిలు కత్తులు లేవండి. గడ్డపారలు ఈ రోజు అమ్మాయిల అబ్బాయిల టాపిక్ పెళ్లి మీద మనం డైలాగ్ వారి చేద్దాం. మీరు రెడీయా? చేసుకో, పెళ్లి మాత్రమే చేసుకో. పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకోకు, చచ్చిపోతా. ఈ డైలాగ్ చెప్పంటే నాకు అన్నం కావాలి. చూడమ్మాయిలు, నాకు చెల్లి ఉంది, దానికో పెళ్లి కూడా చేస్తా. రవి గారి చెల్లి పెళ్లికి రాకపోతే ఎందుకు రాలేదురా బాబు అని ఏడుస్తారు. రాకపోతే నేను వద్దులా, నేనేంటో వాళ్ళకి తెలుసు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో. డైలాగ్ అది చూడు రవి, ప్రేమించిన ప్రతివాడు మగాడు కాడు, కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమె అమ్మలా చూసుకున్నవాడే మగాడు. అరే లౌరా, చూడనన్న, ప్రేమించి మోసం చేసే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఎప్పటికైనా అంధకారానికి వెళ్లాల్సిందే. చూడు రవి, పెళ్లి చేసుకున్న ప్రతి వాడు పెళ్ళాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాడు, కానీ పెళ్ళంతో కంట్రోల్ చేయబడేవాడే. అది దేవుడికి. ఇప్పుడు రియల్. రెడీ? ఇది పంతులకి ఇచ్చాయి. పెళ్లి చేసుకున్న ప్రతి వాడు పెళ్ళాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాడు, కానీ పెళ్లి ఇప్పుడు ఏ దేవుడికి చెప్పమ్మా. పెళ్లి చేసుకున్న ప్రతి వాడు పెళ్ళాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాడు, కానీ పెళ్ళంతో కంట్రోల్ చేయబడతాడు అంతే. ఎదురుగా సునామీ వచ్చినప్పుడు రెయిన్ కోట్ వేసుకుంటే ఎంత ఎటకరంగా ఉంటుందో, మీ అమ్మాయిలు పెళ్లి గురించి మాట్లాడితే అంతే ఎటకరంగా ఉంటుంది. అమ్మా, ఏ దేవుడికమ్మా? నువ్వు ఆ చెత్తగాళ్ళు మాట్లాడే మాటలు వినకుండా నువ్వు నిల్చొని డైలాగ్ మాత్రమే చెప్పు. ప్రేమదేముంది రవి, మహా అయితే అమ్మాయిల ఇష్టాన్ని. నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. ప్రేమదేముంది రవి, మహా అయితే అమ్మాయిల ఇష్టాలని పరిచయం చేస్తాం. ఒక్కసారి పెళ్లి చేసుకొని చూడు, అమ్మాయి అబ్బాయితో ఎలా ఆడుకుంటుందో తెలుస్తుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నా జగన్గా తెలుసు. ఫస్ట్ టైర్ పంచర్ అయింది, బండి ముందుకు వెళ్ళదు. రే రే రే, నువ్వు పంచర్ కాకుండా సింగిల్ టేక్ రా, అద్దురా. లేపురా. అరే ఆగరా, అరే నువ్వు కూడా కొట్టరా. అద్దే, అరే దారా.
అదే అదే అరే నొప్పిలో డైలాగ్ మర్చిపోకు చెప్పరా. మగాడై పుట్టాక జాబ్ చేయకపోవడం ఎంత తప్పు, అమ్మాయి గురించి దాన్ని పెళ్లి చేసుకోవడం కూడా అంతే తప్పు. కవ్వించే సొగ్గాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దుల్లి విల్లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు మీ దేవుడు వస్తాడో రాడు తెలియదు కానీ మా గడ్డపారాలు దిగుతున్నాయి. ఒక్కొక్క రోజు అట్లా అవుతుంటది, ఏం కాదు లేకత్తి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని మాకు ఉంటది, కానీ పెద్దలు కుదిర్చిన సంబంధం ఎందుకు చేసుకున్నావు అంటే మాత్రం మా దగ్గర సమాధానం లేదు. నాకు మసాలా దోస్తాయి. సూపర్ చెప్పినావు, కూర్చో సింగిల్ టేక్. చూడమ్మా, పెద్దలు చేసే పెళ్లిలో చాలా ప్రాసెస్ ఉంటుంది. ముహూర్తం పెట్టాలి. సీతారామ స్వామి నీ చేసిన నేరమదేవి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవిదేమి దాశరథి కరుణాపయోనిధి. హైవేలో పోతున్నాం రా మనం, హైవేలో. మరి అదే చూడమ్మా, పెద్దలు చేసే పనిలో చాలా ప్రాసెస్ ఉంటుంది. ముహూర్తాలు పెట్టాలి, భోజనాలు పెట్టాలి. అదే లవ్ మ్యారేజ్ అయితే జస్ట్ గుళ్ళకి వెళ్ళి దండలు మార్చుకుంటే చాలు. దాని తర్వాత భోజనాలు ఏంది, పెళ్లికి ముందు ఆల్రెడీ టిఫిన్స్ అయిపోతాయి. పెళ్ళనేది అవును పెంచడం లాంటిది. పాలు పిండేటప్పుడు బానే ఉంటది, కానీ పేడ ఎత్తేటప్పుడే చాలా చిరాగ్గా ఉంటది. మీరందరూ ఎత్తుకునే ముఖాలే పేడాలి. అదే అర్థం. అదే చెప్పురా, మనం పేడ వేసేవాళ్ళం రా. అబ్బాయిల ప్రేమ సామ్సంగ్ ఫోన్ లాంటిది. ప్రేమించిన అమ్మాయిని కంపల్సరీ పెళ్లి చేసుకుంటాడు, కానీ అమ్మాయిల ప్రేమ చైనా ఫోన్ లాంటిది. పెళ్లి పేరెత్తంగానే పగిలిపోతుంది అది. మనం ఫస్ట్ దయ్యానికి ఇచ్చాం రా. మళ్ళీ చెప్పరా. అవసరం లే, కత్తిలే. కూర్చో. మీ ఆయ పండింది కూసో. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. అబ్బాయిల ప్రేమ సామ్సంగ్ ఫోన్ లాంటిది. ప్రేమించిన అమ్మాయిని కంపల్సరీ పెళ్లి చేసుకుంటాడు, కానీ అమ్మాయిల ప్రేమ చైనా ఫోన్ లాంటిది. పెళ్లి పేరెత్తంగానే పగిలిపోతుంది అది. డైలాగ్ కూడా పగిలిపోయింది. నెక్స్ట్, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కొడుతుంది తిడుతుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప మాకు కూడా తెలియదు. చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. సూపర్ సూపర్. నువ్వు కొట్టుకోరా ఫస్ట్. లేపురా. అన్న చిన్న కోట అన్న, చిన్న కోట అన్న. అదే అదే. పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా అమ్మాయి స్టేట్ లో ఒక్కటైనా ఉంటది, కానీ పెళ్లి చేసుకున్నాక అబ్బాయి హ్యాపీగా స్ట్రీట్ గా ఒక్కడు కూడా ఉండడు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎగ్జామ్ హాల్లో మనం ఎలాంటి ఎద్దవ పనులు చేస్తుంటాం? నా పెన్ను తీసుకొని పక్క పోరికి లైన్ వేస్తా ఉంటాం అన్న, టైం పాస్ 3 గంటలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జామ్ హాల్ నువ్వు అక్కడ కూర్చో, పక్కనే పోరుంది, ఎగ్జామ్ రాయకుండా నువ్వు ఎట్లా లైన్ వేస్తావు దా చూస్తుంటా. వచ్చి కూర్చో మరి ఇక్కడ, దా వచ్చి కూర్చో మరి ఇక్కడ. పక్క రోల్లో కూర్చుందా, కూర్చోరాడా. ఎగ్జామ్ రాయి, నేను ఇన్విజిలేటర్. రే ఎగ్జామ్ రాయరా. ఏం రాదు సార్. ఏం రాదా. రే ఇట్రా.
చిట్టీలు పెట్టుకో రాయి తొందర ఏ నాకు వద్దు సార్, నాకు పోరు కావాలి. చదువుకొని బాగా రాసి పాస్ అయితే అట్లాంటి పోరులు మస్తు పడతారు పో సాయి. చదివితే ఏం జాబులు రావట్లేదు సార్, పోరు చేసుకుంటే ఆస్తాను వస్తుంది. ఆడు మామూలు బతక నేర్చలేదు ఆడు. మంచి క్లారిటీ ఉంది నాన్న నీకు. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో ఏం రానప్పుడు ఇన్విజిలేటర్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది. నీకు వస్తా యాక్టింగ్ చేస్తావా రా. అరే మీరందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు రాయడమే. అప్పుడే ఇన్విజిలేటర్ వచ్చాడు. సార్ అడిషనల్. అబ్బో అప్పుడే అడిషనల్ ఆరా, ఇప్పుడే కదరా స్టార్ట్ అయింది. పెన్ లేకుండా ఎందుకు వచ్చినవరా? అయిపోయింది సార్ ఒక పెన్. అంత రాసినవారా? చూపి ఒక్కసారి చెప్పి ఆన్సర్. సరే ఇది బాహుబలి స్టోరీ. బాహుబలిలో సిద్ధార్థ్ ఎందుకున్నాడు రావులే? గెస్ట్ రోల్ సార్ అది. మనం చదువుకోకపోయినా మనం రాయకపోయినా పక్కన ఉన్నాడు చక్కగా రాయొద్దని నన్ను ఊకే డిస్టర్బ్ చేస్తా ఉంటాం. మావాడు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయాలి ఆడి నుంచి. అరే నేను వెనకాల పోరి చూస్తుంది మామ నిన్నే. సారీ మా, మనం డిస్టర్బ్ చేయక రాసుకోవాలి. అదే నాకు గడ్డపారంటే. మనం ఎక్కువ ఎగ్జామ్ రాయడం తక్కువ కానీ పక్కనున్న పోరింగ్. దాని బదులు నువ్వు గోకే బదులు ఇజ్గాడ్ ఇచ్చేసినావు అనుకో, వాళ్ళే మూసుకుంటారు కదా. నీ పక్కన ఉన్నోడు సూపర్ మ్యాన్ షర్ట్ వేసుకున్నాడు, అమ్మాయి నువ్వు రాసుకుంటా గోకు చూద్దాం. గోకురా గోకురా చెప్పేస్తాం. తక్క చెల్లె లేరా నీకు? సూపర్ రా. ఇన్విజిలేటర్ లైన్ వేస్తాం. ఇన్విజిలేటర్ కి లేదు, ఆడు మొగాడైతే సర్కిల్ కి ఇస్తావారా? నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పేపర్ చేతికి వచ్చినప్పుడు ఆన్సర్స్ ఏం రావనుకోండి, అప్పుడు రూమ్ లో ఉన్న ఫ్యాన్స్ లైట్స్ అని కౌంట్ చేస్తాం. ఒకవేళ అది కూడా అయిపోయింది అనుకోండి, ఆ పక్క నుండి చూస్తాం. నువ్వు ఒప్పుకున్నావు కదా పక్కోడు చూస్తావని. ఎందుకు ఒప్పుకోరు మీరు? అట్లా మీరు చూస్తారు కదా మమ్మల్ని. పక్కనోడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరున్నా గెలుకుడు. అమ్మాయిని పక్కనోడు అంటావా? నెక్స్ట్ ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఇస్తే మెన్యూ కార్డ్ అనుకుని ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేస్తా. క్వశ్చన్ పేపర్. 2 ప్లేట్ పానీపూరి. హలో సార్ 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 క్వశ్చన్ పేపర్ రాయ్. సారీ సార్. 2 ప్లేట్స్ పానీపూరి, 2 ప్లేట్స్ బేల్పూరి, 2 ప్లేట్స్ సమోసా చాట్. సార్ నేను నాది బండి ఉన్నదన్నమాట మా ఇంటి అది రాసి. ఎగ్జామ్ హాల్లో పక్కన ఉన్న అమ్మాయి స్లిప్ పెట్టి రాస్తుంటే అడుగుతా, ఇవ్వకపోతే సార్ చెప్పి బుకే ఇస్తా. నేను హోటల్కి పోతా, ఇడ్లీ అడుగుతా, అది ఇవ్వకపోతే పూరి అడుగుతా. గడికి వాష్రూమ్ పోయి స్లిప్స్ తెచ్చుకోవడం. నువ్వు వాష్రూమ్ లో స్లిప్పులు తీస్తా, కుండలో పడిపోయినాయి పుట్టుకుమని. ఏం చేస్తావు అప్పుడు? దాని తర్వాత నీళ్ళు వచ్చి తీసుకుంటాం. ఇప్పటివరకు అట్లే రాసినవారా అన్ని? పాస్ కావాలంటే ఏదైనా చేయాలి కదా. అవి నానిపోయి చిరిగిపోతాయి కదరా. వేరే అడుగుతా కదా అన్నాడు. వీరుని మేము అడుగుతావురా. ఈ రోజు జరిగిన అమ్మాయిల అబ్బాయిల్లో నా కత్తులు సూపర్ గా పర్ఫార్మ్ చేశాయి కాబట్టి 2000 రూపీస్. గడ్డపారలు కూడా బాగానే పర్ఫార్మ్ చేశాయి కాబట్టి 3000 రూపీస్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్. జింతా తచ్చితా చితా జింతా తత్తా. ఓకే, ఒకవైపు అమ్మాయిలు రెడీగా ఉన్నారు, ఒకవైపు మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే అమ్మాయిల టాస్క్. ది గ్రేట్ కమల్ హాసన్ గారిని గుర్తు చేసుకుంటూ ఘటన ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన కరుడి బ్రతుకు నటన ఈ
ఈశ్వరుడి తలకు ఘటన ఆడి సువి సువి సువనమ్మ సీతారమ్మ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సదతనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గోపాలుడే మా ముద్దు గోవిందుడే గోపాలుడే మా ముద్దు గోవిందుడే ఆహా అన్నుల మిన్నల అమ్మాయిలు అయిపోయారు, ఇప్పుడు అబ్బాయిలు జాగ్రత్తగా చూడండి. పోయిరాజు కన్నుల్లోను చేరుకుంటాం మన వాడుకుంటాం మనసంతా నీదెన్నమో పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిసలాడే సొగసుని మోసేలే తన్నడుము వంపు భలే ఉయ్యాలలుగే వయసు భలే గురుడు భలే విడి పొగరు భలే మనిషి భలే మగ సిరులు భలే పోయిరాజు కన్నులోనువే పోయిరాజు గుండెలోనువే పోయిరాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయో ఏ రాణి కళ్ళల్లో నువ్వే ఏ రాణి కళ్ళల్లో నువ్వే ఇదే మిట్టమ్మా మాయా మాయా మాయకం కమ్ముందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకాకమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముతులే మత్తుగా ఇస్తవా వావింత కావింత నీ కంట చెరవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వెళ్ళగాని వెళ్ళల్లోన పిలుపులేంటమ్మా సత్యభామ సత్యభామ సరసమాడయ్యా నిన్ను చూసిన ఘడియా నుండి తిరగలేదయ్యా పుత్తడి బొమ్మె నీవా అంతానికి అర్థం నీవా పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిసలాడే సొగసుని మోసేలే తన్నడుము వంపు భలే ఉయ్యాలలుగే వయసు భలే గురుడు భలే నేను గాలి గోపురం నువ్వు ప్రేమ పావురం వచ్చి వాళ్ళే ఏ క్షణం నేను తెల్ల కాగడం నీవు తెల్ల సంతకం కోరుకున్నాయి దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకు రాణి 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 రంగు సరి రాణి రొట్టె రాణి కాని 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 రాసరి నిన్ను పక్కన కాని కండలు తిరుగున్నావా కొరి వచ్చేను కదందువా పూజలు చేసినావా కొంగు పూజలు చేయించవా పట్టే పట్టు ఏ పట్టే పట్టు ఏ కోడి కూసిన ఆపకుందని దపచ్చపెట్టు మాఘమాసమా మౌన రాగమా మంచు మేఘమా మల్ల దీపమా నీ రాకేశు శకునం నా ఎల్లే పూల బలం పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే
మిసమిసలాడే సొగసుని మోసేలే తన్నడుము వంపు భలే ఉయ్యాలలుగే వయసు భలే గురుడు భలే విడి పవరు భలే మనిషి భలే మగసిరులు భలే రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైన హృదయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అధరం సంజీవ్ రెడ్డి పార్కులోన ఆడుకుందాం చిహ్నం బిఎన్ రెడ్డి వస్తువులు పెట్టి కట్టుకుందాం భవనం మీ గుమ్మం దాటి వచ్చామంటే కదులుస్తుంది ఖమ్మం మాఘమాసమా మౌన రాగమా మంచు మేఘమా మల్లె దీపమా మాఘమాసమా సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వెళ్ళగానే వెళ్ళల్లోన తెలుపులేదమ్మా తడిపోమేవా అంతానికి పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిసలాడే సొగసుని మోసేలే తన్నడుము వంపు భలే ఉయ్యాలలుగే వయసు భలే గురుడు భలే విడి పవరు భలే ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమే సావయో ఏ రాణి పెన్నెల్ల నువ్వే ఏ రాణి రోజు చూస్తే ఎంజాయ్ చేయండి హాస్పిటల్